జిల్లాలో ఏనుగుల బీభత్సం సృష్టించాయి. ఓబులవారిపల్లె మండలం గుండాల కోన వద్ద భక్తులపై గజరాజులు దాడి చేశాయి. ఈ ఘటనలో 3 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరికొంతమందిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. శివరాత్రిని పురస్కరించుకొని వైకుంఠలో శివాలయాన్ని దర్శించుకునేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏనుగుల దాడిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. సమగ్ర నివేదిక ఇవ్వాలని అటవీ అధికారులను ఆదేశించారు. అన్నమయ్య జిల్లా అధికారులతో ఆయన మాట్లాడారు. చికిత్స పొందుతున్న వారికి మెరుగైన చికిత్స అందించాలని పవన్ సూచించారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్ను వైకోట వెళ్లాలని ఆదేశించారు. నడిచిపోతూ ఉండగా ఏనుగులు వీళ్ళ భర్తని ఏనుగులు దాడి చేసి చంపేసినాయి. వీళ్ళ భర్త పేరు తిరుపతి చెంగలరాయుడు, ఈమె పేరు తిరుపతి చెంచమ్మ. వెళ్తూ ఉండగా తలకోనకు వెళ్తూ ఉండగా దారి మధ్యలో ఏనుగులు దాడి చేసి వీళ్ళపైన చాలా బీభత్సం చేసేసి వీళ్ళ భర్తని చంపేసినాయి. అందువలన ప్రభుత్వాన్ని మనకు తిరిగి వీళ్ళకి సహాయం చేయాల్సి వచ్చిందిగా కోరుకుంటున్నాము. నడిచిపోతూ ఉండగా ఏనుగులు వీళ్ళ భర్తని. అంతేకాకుండా ఘటనపై ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 10 లక్షలు, క్షతగాత్రులకు 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని పవన్ ఆదేశించారు. మహాశివరాత్రి సందర్భంగా అటవీ ప్రాంతంలో ఉన్న ఆలయాలను దర్శించుకునే భక్తులకి భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు.